శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 1 నుంచి డిసెంబర్ 30 మధ్యలో జరిగే అర్ధ సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మన ఆంగ్ల సంవత్సరాది ప్రకారం 2025 సంవత్సరంలో సుమారుగా మనం 6 నెలలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సరే, ఈ మొదటి 6 నెలల్లో కొద్దిమందికి బాగున్నప్పటికీ మరికొద్దిమందికి ఇబ్బందులు, అంటే ముఖ్యంగా ఈ 6 నెలల్లో మొదటి 6 నెలల్లోనే మనకి శని భగవానుడు మారడం జరిగింది. అలాగే గురుగ్రహం కూడా మారడం జరిగింది. అలాగే రాహు కేతువు కూడా ఈ మొదటి 6 నెలల్లో మారడం వల్ల కొంతమందికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగాను రావడం జరిగింది. అయితే ఈ ద్వితీయార్థంలో అంటే సెకండ్ హాఫ్ జూలై నుంచి డిసెంబర్ మధ్యలో మేజర్ గ్రహాలైనటువంటి శని, గురువు, రాహువు, కేతువు పెద్దగా వీటి మీద మార్పులే ఉండే అవకాశం లేదు. యాస్టీజ్గా ఈ గ్రహాలన్నీ కూడా అదే పొజిషన్లో డిసెంబర్ 31 వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు శని భగవానుడు, గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. మరి ఈ రెండవ 6 నెలల్లో నవంబరు 12వ తారీఖు నుంచి గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. ఎప్పటిదాకా? మార్చి 11 వరకు కూడా ఈ గురుగ్రహం, అంటే మనకి ఈ అర్ధ సంవత్సరంలో ఈ నవంబర్ 12 నుంచి సుమారు ఒక 50 రోజులు గురువు వక్రించే ఉంటాడు. దాని తర్వాత కూడా కొన్నాళ్ళు వక్రగమనం, అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే అక్టోబరు 13వ తారీఖు నుంచి శనిగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. జనవరి 20 వరకు, అంటే ఇంచుమించుగా ఈ అక్టోబర్ 13, నవంబరు, డిసెంబర్ మొత్తం శనిగ్రహం మనకి మీనరాశి అందే వక్రగమనం పొందడం జరుగుతుంది. అంటే ఈ వక్రగమనం పొందడం వల్ల కొంతమందికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగాను మారడం జరుగుతుంటుంది. అంటే వక్రించిన గ్రహం ఏం చేస్తుందంటే తను ఉన్న స్థానం నుంచి 12వ స్థానాన్ని కూడా వీక్షించడం, అంటే అక్కడ ఫలితం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగానే దృష్టి కూడా మరి ఈ 3 భావాల మీద, అంటే శనికి ఉన్నటువంటి 3, 10 భావాలతో పాటు 7వ భావం యొక్క దృష్టి కూడా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే డబల్ యాక్టింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురుగ్రహం కూడా మనకి నవంబర్ 12 నుంచి వక్రగమనం పొందడం వల్ల ఇంచుమించుగా మళ్ళా బ్యాక్ వచ్చి ఫలితం ఇచ్చినట్టు కనబడుతుంటుంది. అయితే ఈ వక్రించిన గ్రహాలు ప్రధానంగా ఏం చేస్తాయంటే, మనం ఒక మొదటి 6 నెలలు చేసిన ప్రయత్నాల్లో ఏమైనా విఫలమై ఉంటే ఈ గురువు వక్రించినప్పుడు మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయమని ఆ గురుగ్రహం మనకి చెప్తూ ఉంటుంది. మనం ఏదో వివాహం కొరకో, ఉద్యోగం కొరకో, ఏదైనా ధనం కొరకో, సంతానం కొరకో ప్రయత్నం చేసి ఉంటాం. ఈ సమయంలో అంటే మంచుమించు జనవరి నుంచి అనుకొని మనకి నవంబర్ 11 వరకు ఏ ప్రయత్నం చేసినా విఫలమైంది. కాబట్టి గురువు వక్రించిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. అంటే సాధారణంగా ఎవరి జన్మజాతకంలో గురువు వక్రగమనంలో ఉంటాడో వాళ్ళకి పనులన్నీ కూడా గురువు వక్రించి ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంటాయి. అంటే గోచార రీత్యా గురువు వక్రించి మీ జన్మజాతకంలో గురువు వక్రించి ఉంటే కంపల్సరిగా ఈ గురువు వక్రించినప్పుడు మీరు ఏ పంతాలు పెట్టినా అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాని వారు కూడా ఇంకొకసారి ప్రయత్నం చేస్తే ఫలితం దక్కుతుంది. అప్పటికి కూడా అవ్వకపోతే దాన్ని కంప్లీట్గా వదిలివేయచ్చు. శని భగవానుడు కూడా మనకి అక్టోబర్ 13 నుంచి వక్రగమనం పొందడం జరుగుతుంది. శని ఉద్యోగకారకుడు కాబట్టి మరి గతంలో ఉద్యోగ ప్రయత్నం చేసి ఫెయిల్ అయినా, లేదా మనకి ఉద్యోగం పోగొట్టుకున్నా తిరిగి సంపాదించడానికి ఈ శని భగవానుడు మీకు అనుకూలిస్తాడు. అలాగే మీ జన్మజాతకంలో శని భగవానుడు వక్రించుంటే గోచార రీత్యా శని వక్రించినప్పుడు మీకు సాధారణంగా శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అందుకనే చాలామంది గురుబలం పెరగాలన్నా, శని బలం కావాలన్నా వారి జన్మజాతక ప్రకారం వక్రించిన టైం కొరకు ఎదురు చూస్తుంటారు. కామన్గా ఆ వక్రించినటువంటి సమయంలో చాలా వరకు వారి పనులు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంటుంది. ఇది కొంత అనుభవం బట్టి అది ఉంటుంది. కాబట్టి
మనం ఉపయోగించుకున్న దాన్ని బట్టి ఆ ఫలితం ఉంటుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన ఫలితాలు రేపు 6 నెలల్లో ఏ ఏ రాశికి ఏ విధంగా జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. మీనరాశి వారికి జూలై 1 నుంచి డిసెంబర్ 31 మధ్యలో జరగబోయే అర్ధ సంవత్సర ఫలితాలు ఒకసారి రివ్యూ చేసుకుందాం. వీరికి ప్రస్తుతం జన్మశని నడుస్తుంది. సరే, జన్మశని దాని ప్రభావం ఈ పాటికే కొంత మీకు అనుభవంలోకి వచ్చి ఉంటుంది. ఎందుకంటే వచ్చి ఆల్రెడీ ఒక 3 నెలలు అయింది కదా, దాన్ని బట్టి కొంత అర్థమై ఉంటుంది. అయితే అక్టోబర్ 13 నుంచి శని వక్రించి మళ్ళీ బ్యాక్ రావడం జరుగుతుంది. అంటే కుంభరాశిలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి రాహుతో కలియడం జరుగుతుంది. అయితే అప్పుడు ఏమవుద్దంటే ఈ మీనరాశి వారికి శని పైన ఒత్తిడి తగ్గుతుంది అన్నమాట. కొద్ది ఫ్రీ అనేది అనిపిస్తుంది అన్నమాట. అంత భారం, అంత ఒత్తిడి ఉండదు. మీ తల మీద ఇప్పుడు ఒక 100 కేజీల బస్తా ఉంది, మీరు దాన్ని ఆ బస్తాతో ప్రయాణం చేస్తున్నారు. ఈ అక్టోబరు 13 తర్వాత ఏమవుద్దంటే టెంపరీగా ఒక 50 కేజీలు బరువు తగ్గుద్ది అంతే, అంత మించి ఏం పూర్తిగా తగ్గదు. అయితే తేలికవుతుంది. అప్పుడు దాకా 100 కేజీలు మోసినోడికి ఈ 50 కేజీలు పెద్ద సునాయాసంగా ఉంటుంది, కొంచెం ఫ్రీ అవుతారు. అదే 12లోకి రావడం వల్ల ఏమైందంటే మీరు బాధ్యతలు పెట్టవలసినవి, కట్టవలసినవి పెరుగుతాయి. అంటే ఇక్కడ ఆల్రెడీ రాహు ఉన్నాడు, కొంత అనవసరంగా స్నేహితులకి వాళ్ళకి వీళ్ళకి పనికిరాని బ్యాచ్కి మెయింటైన్ చేస్తున్నారు, అది నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఎవరో దూర బంధువులు, ఎక్కడో హాస్టల్లో ఉన్న వాళ్ళు ఆశ్రమంలోనో తిరిగి మళ్ళీ మీ కుటుంబంలో చేరడం, ఏదో దూరంగా ఉన్న వాళ్ళు మళ్ళీ వచ్చి వాడికి మీరు వైద్యం చేయించవలసి ఉంటుంది, హాస్పిటల్కి తిప్పవలసి ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క శ్రమ పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీకు కొంత రిలీఫ్ తగ్గించినప్పుడు కూడా ఫైనాన్స్ బర్డెన్ ఎక్కువగా పెరుగుతుంది. అది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. అయితే ఇది కొంతవరకు విద్యార్థులకి, అంటే ఎవరికైతే ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదో, సింగిల్గా కొంతమంది ఉంటారు, వాళ్ళ పెళ్ళి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెద్ద బర్డెన్స్ అయితే ఉండవు. అటువంటి వారికి మాత్రం కొంత ఫ్రీగా ఉంటుందన్నమాట. సంపాదనలో కొంత భాగాన్ని దాచుకోవచ్చు. విద్యార్థులు విద్య మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మీరు ఇంకా అభివృద్ధి సాధించవచ్చు. ఈ టెక్నికల్ రంగంలో ఉన్నవాళ్ళు ఇంకా మీ యొక్క నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీనరాశిలో ఎక్కువగా సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. కళలో డ్యాన్సర్లు అవ్వచ్చు, మ్యూజిక్ వాళ్ళు అవ్వచ్చు, రచయితలు అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు. ఎందుకంటే మీనరాశి అన్నది అత్యద్భుత రాశి, అది గురువుకు సంబంధించిన రాశి. కాబట్టి ఇందులో ఏ గ్రహం పడినా ఆ గ్రహం యొక్క ప్రభావం బాగా టాలెంటెడ్గా ఉంటుందన్నమాట. అంటే బుధుడు వచ్చాడనుకున్న మంచి మేధావి అవుతాడు, శుక్రుడు వచ్చాడనుకున్న మంచి యాక్టర్గా, మంచి కళాకారుడుగా తయారవుతాడు. ఇప్పుడు శని ఉండడం వల్ల మీలో వర్కింగ్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. ఎంత పెద్ద పనైనా సునాయాసంగా చేసే ప్రయత్నం నెరవేరుతుంది. ఇది గురువు స్వక్షేత్రం అవడం వల్ల శనికి ఇప్పుడు ఫలితం వస్తుంది. అంటే ధర్మ కర్మాధిపతి యోగం యాక్టివేట్ అవుతుంది. అది శుక్రుడికి ఉచ్చక్షేత్రం, కళారంగంలో ఉన్న వాళ్ళకి, స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఏ గ్రహం ఉన్నా కూడా ఆ స్త్రీ చాలా ఐశ్వర్యంతురాలు, అందగత్తి అయి ఉంటుంది. ఎస్పెషల్లీ మీనరాశిలో రేవతి నక్షత్రంలో ఒక అమ్మాయి జన్మిస్తే ఆ అమ్మాయికి జన్మత అదృష్టం వస్తూ ఉంటుంది. వారికి ఎవరిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని వాడు అదృష్టవంతుడిగా మారుతూ ఉంటాడు. అందువల్ల రేవతి నక్షత్రం మీద ఏ గ్రహం పడినా ఒక గ్రహం ఉంటే చాలు, ఆ జాతకుడు చాలా వరకు దాంతో నెట్టుకొచ్చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక గ్రహం మనకు బలంగా ఉందనుకోండి, ఆ గ్రహ కారకత్వాల్లో సక్సెస్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. బుధుడు ఉంటే చదువు వల్ల, గురువు ఉంటే జ్ఞానం వల్ల, శని ఉంటే వృత్తి వల్ల ఈ విధంగా సక్సెస్ రావడం జరుగుతుంది. జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే మంచిది. ఇక మనకి గురువు 4వ స్థానంలో సంచరిస్తూ నవంబర్ 12 మాత్రం వక్రించి 3లోకి వస్తాడు. అంటే 3లోకి వచ్చి ఏమవుతుంది, 3, 7, 11 భావాలు యాక్టివేట్ చేస్తాడు. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు 100% నెరవేరుతాయి. అంటే సప్తమంలో గురువు ఉంటే ఏ ఫలితం ఇస్తాడో ఆ ఫలితం వస్తుంది. డైరెక్ట్గా శనికి గురువుకి ఏర్పడిన యాక్టివేషన్ వల్ల కంపల్సరీగా మీ యొక్క వివాహ ప్రయత్నాలు నెరవేరుతాయి. లేదా దూరంగా ఎడబాటుగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఒకే చోట చేరి వారు ఉద్యోగం చేయడానికి కూడా అనుకూలమైన స్థితి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల కంప్లీట్గా మీనరాశి వారు కొంతవరకు మరి ఫైనాన్స్గా వీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మిగతా గ్రహాలన్నీ కూడా సహకరించడం వల్ల చాలా వరకు నెట్టుకు రావడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మిగతా చిన్న గ్రహాలు కూడా
ఈ రాశి వారికి ఫేవర్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి మరి మీరు ఎటువంటి బలహీనతలకి లొంగకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మాత్రం కొద్దిగా మంచి వాటిలోనే పెట్టుబడి పెట్టడం మంచిది తప్ప ఈ వడ్డీ వ్యాపారం చేయడం వాళ్ళకి వీళ్ళకి ఇస్తే మొత్తం నష్టపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రహాల స్థితిని గమనించినప్పుడు ప్రతి రాశి వారికి కూడా ఈ రాబోయే 6 నెలల్లో అంటే ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉండడం, మరి రాహు కుంభరాశిలో ఉండడం, కేతువు సింహరాశిలో ఉండడం, అంటే పాపగ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఆ రాశులకి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే మనకి ఆ గ్రహాలు యోగిస్తాయి. శుభగ్రహాలు మనం పెద్దగా ఏం పరిహారం చేయక్కర్లేదు, అవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. శుభగ్రహాలు ఇచ్చే ఫలితాన్ని పాపగ్రహాలు అడ్డుకుంటాయి కాబట్టి మనం ఈ పాపగ్రహాలకి పరిహారం చేయవలసి ఉంటుంది. అదే ముఖ్యంగా ఎక్కువగా ఈ శని గురువు ఈ 2 గ్రహాలు ప్రధానంగా ఈ రాబోయే 6 నెలల్లో ప్రతి ఒక్కళ్ళ జాతకం మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వక్రించిన గ్రహం తన బలాన్ని విశేషంగా పెంచుకుంటుంటుందన్నమాట. ఆ కారణం వల్ల సహజ భాగ్య రాజ్యాధిపతులైనటువంటి ఈ 2 గ్రహాలు అంటే మనకి ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడినట్టు ఈ 2 గ్రహాలు మనకి ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరేం చేయాలంటే కళ్యాణం చేయించవలసి ఉంటుంది. అంటే ఎవరికి చేయించాలి? వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు శుభం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాబోయే మనకి ఈ 6 నెలల్లో మరి కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మీరు ఏదైనా దేవస్థానంలో సామూహికంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అన్ని గ్రహాలకి ఆదిదైవంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు శివుడు. వీలున్నవాళ్ళు ఏదైనా ఒక పంచారామాలు కానీ ఇటువంటి శివుని యొక్క ముఖ్యమైన క్షేత్రాలు ఒక్కసారి దర్శించడం మంచిది. అంటే ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో చేయడం వల్లే ఎక్కువ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనకి ఈస్ట్ గోదావరిలో ఈ ద్రాక్షారం చుట్టుపక్కల ప్రతి నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక దేవాలయం ఉన్నది. ప్రతి నక్షత్రానికి ఒక దేవాలయం ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఉండడం జరుగుతుంటుంది. ఆ విషయాన్ని మనకి ద్రాక్షారామం దేవాలయంలో డిస్ప్లే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర దేవాలయాన్ని సందర్శించడం వల్ల వారి యొక్క దోషం కూడా పరిహారం అవుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. లేదు జన్మాంతరంగా మనకు బాగుండాలి, మన వంశం బాగుండాలంటే ఆ 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి 27 దేవాలయాలు కూడా ఒకసారి మీరు ఒక నెలలోనో సంవత్సరంలోనో దర్శించడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం కష్టపడి సాధించవలసిన ఫలితాలు. సూక్ష్మంలో మోక్షం రావాలి, చిన్న ప్రయత్నంతో విఘ్నేశ్వరులాగా మొత్తం ఫలితం రావాలనుకుంటే గోసేవను మించింది లేదు. మరి ఏదైనా గోసేవ అంటే ఆవుకి 2 అరటిపళ్ళు ఒక బెల్లం ముక్క పెట్టడం అయితే కాదు. కంప్లీట్గా మీకు ఓపిక ఉంటే ఏదో ఒక రోజు ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి ఈ ఆవు పేడ ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మంచి వాతావరణం వచ్చేలా పెట్టడం, తర్వాత ఆవుకి శుభ్రంగా స్నానం చేయించి తర్వాత ఆవుకి తగు విధంగా సేవ చేసి పసుపు కుంకాలు అలంకరించడం వల్ల కనీసం ఒక దానికన్నా చేసుకుంటూ ఈ సేవ కన్నా మీరు ఆ గోశాలను శుభ్రం చేయడం వల్ల వచ్చే సేవ చాలా అఖండం. మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అసలు ఏ దారి లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి గోశాల సందర్శించి అక్కడ ఒకసారి ఒక రోజంతా సేవ చేసి శుభ్రం చేయండి. 100% మర్నాడు నుంచి మీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మార్పు వస్తుందో చూడండి. ఇది కంప్లీట్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ప్రయత్నం చేసి చూడండి, సక్సెస్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. స్వస్తి.